విజయవాడ నుంచి మనకి సమయంలో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విజయవాడలో మళ్లీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. రౌడీ మామూలు ఇవ్వలేదని పట్టపగలే నడి రోడ్డుపై ఓ వ్యక్తిపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రౌడీల ఆగడాలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే కొండ ప్రాంత వాసులు భయపడుతున్నారు. మామూళ్లు ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించిన పాపానికి బుల్లబ్బాయి అనే వ్యక్తిని రౌడీ గ్యాంగ్ నడి రోడ్డుపై కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచింది. దానిని ఆపేందుకు వెళ్లిన వారిపైన కూడా దాడి చేసింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. రౌడీలు ఏ విధంగా రెచ్చిపోయి బుల్లబ్బాయి తల పగలగొడుతుంది ఈ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. తలపగిలి రక్తపు మడుగులో పడిపోయిన బాధితుణ్ణి కాపాడేందుకు చుట్టూ ఉన్న జనంలో ఎవరూ కూడా ముందుకు రాని పరిస్థితి. దీనిని గమనిస్తున్న మహిళలు రౌడీలను శాపనార్థాలు పెట్టడం మినహా ఏమీ చేయలేకపోయారు. ఓ వ్యక్తి మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని పక్కకు లాగిపడేసి మరీ బుల్లబ్బాయిపై రౌడీలు దాడి చేశారు. దీనిపై బాధితుడు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేశారని, మరికొందరు ఈ దాడిని ప్రోత్సహించారంటూ బాధితుడు పోలీసులకు మొరపెట్టుకున్నారు. షరామామూలుగా పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు రాసుకుని వెళ్లిపోయారే తప్ప నిందితులను అరెస్ట్ చేసిన పాపాన పోలేదు. ఈలోగా నిందితుల తరఫున కొందరు అధికార పార్టీ నేతలు ముందుకు వచ్చి కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ లైవ్ లో అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, బెజవాడలో మళ్లీ పాత రోజులు వస్తున్నాయి అనుకోవచ్చా? నడి రోడ్డుపై ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడానికి గల కారణాలేంటి? ఏం చెప్తున్నారు అసలు పోలీసులు? కవిత, మరోసారి బెజవాడలో రౌడీయిజం పురివిప్పింది. అమాయకంగా పేద వర్గాలు ఎవరైతే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారో అటువంటి వారిని టార్గెట్గా చేసుకొని ఈ రౌడీ గ్యాంగులు అరాచకాలకి పాల్పడుతున్నారు. రౌడీ మామూలు ఇవ్వలేదని ఒక నిరుపేద కూలీని పట్టపగలు నడి రోడ్డు మీద కర్రలతోటి తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన విజయవాడలో సంచలనం కలిగిస్తుంది. దీనికి సంబంధించి 2 రోజుల కిందట మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎక్కడా కూడా స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఆ బాధితులందరూ కూడా మాచవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. మొత్తం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. తమకు న్యాయం చేయండి అన్నట్టు వేడుకుంటున్నారు. ప్రస్తుతం బాధితుడు కూడా మనతోటే ఉన్నాడు. బాధితుడు బుల్లబ్బాయి, కూలి పని చేసుకుని జీవించే బుల్లబ్బాయి ఏ రకంగా తీవ్రంగా గాయపడి తలకు కట్టుకొని ముఖమంతా వాచిపోయిన పరిస్థితిలో ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు న్యాయం కోసం అని అర్థిస్తూ ఉన్న పరిస్థితి. బుల్లబ్బాయి, ఎందుకు ఆ రౌడీ గ్యాంగ్కి మీకు ఎందుకు గొడవ జరిగింది? ఎందువల్ల ఆ గ్యాంగ్ మిమ్మల్ని కొట్టింది? ఇసుకేస్తున్నామండి, ఇసుకేద్దని చెప్పారు. 200 నేను చెప్పానండి. అక్కడ కొట్టారు. ముందు అయిపోయింది సరే అనుకున్నాను. మళ్ళీ సెంటర్లోకి వచ్చి బాల్ పెట్టుకుని 4 కొట్టారండి. అది ఇసుక వేద్దాం 200 మామూలు అన్నారు. మామూలు అయినా అని చెప్పాను. సరే సెంటర్లో ముందర కొట్టారు. కొట్టేసి వచ్చేసారు. మళ్ళీ మీరు సెంటర్లో కొట్టారండి. అంటే అక్కడ ఇసుక ఎవరైనా వేసుకుంటే ఖచ్చితంగా మామూలు ఇవ్వాల్సిన పరిస్థితేనా? ఇవ్వాలండి. ఇసుక మామూలు రోజు ఇవ్వాలి. ఎవరు అడిగితే అలా ఇసుక ఎవరు వేసుకుంటే 200 మామూలు ఇవ్వాలండి. 200 ఈయనని చెప్పానండి. అందుకో కొట్టారండి. టుకురాన్ని ఏమైంది? పోలీస్ స్టేషన్కి వస్తే మీకు ఏం జరిగింది? తీసి పెట్టండి. పోలీసు పట్టించుకోలేదు. అసలు నారం చేయలేదు, ఏం పట్టించుకోలేదండి వాళ్ళు. ఇది పరిస్థితి. మామూలు ఇవ్వనందుకు కొట్టారని చెప్తున్నారు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మహిళలను అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీకు ఆ కొండ ప్రాంతాల్లో రౌడీ గ్యాంగుల నుంచి వస్తున్న ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయి? మీకు ఏమైనా భద్రత ఉందా అక్కడ? మాకు అసలు భద్రత లేదండి. 10 అయితే దిగలేమండి కిందకి. అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మాకు అక్కడ ఏదైనా సెక్యూరిటీ పెట్టాలి అసలు. ఎందుకంటే ఆడవాళ్ళు చెంగులెట్టు లాగటం, కొంగులెట్టు లాగటం, మగాళ్ళనేమో 10, 5 అడగటం, ఇవ్వకపోతే చిత్తకు కొట్టడం. లేకపోతే పోలీస్ స్టేషన్కి వస్తే ఎన్ని కేసులున్నా వాళ్ళు ఏం పట్టించుకోరు. మాకు తెలిసే అంతా మేము తెలిసే చేస్తున్నామని వాళ్ళు అంటారండి. అసలు ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరండి. ఈరోజు మా పెద్ద మనుషుల ద్వారాగా శంకర్ గారు, ఇలా నూకరాజు గారిని వీళ్ళని అందరిని పట్టుకొని మాచవరం పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం కోసం మాకు న్యాయం చేయాల్సిందని మేము కోరుకుంటున్నామండి వాళ్ళని.